జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసి చేస్తున్నావా? అది వ్రతానికి. నువ్వు కూర్చోవలసిన స్థానంలో వేరే ఎవరో కూర్చుని వ్రతం చేయబోతుంటే నువ్వు ఏర్పాట్లు చేస్తున్నావా? నీకు కాస్తైనా బాధ అనిపించటం లేదా అను? సార్ చెప్పింది చేయటం నా ధర్మం అత్తమ్మా. అలాగే నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టుకోవడం నీ బాధ్యతను. అసలు ఆర్య ఇలా ఎందుకు చేస్తున్నాడో అడిగావా? తల్లిగా ఈ విషయంలో తనని ఎలా ప్రశ్నించాలో తెలియక నేను అడగలేదు. భార్యగా నీకు ప్రశ్నించే హక్కున్నప్పుడు నువ్వెందుకు అడగలేదను? ఏమని అడగమంటారత్తమ్మా? ఆయన నాకు అన్యాయం చేస్తున్నారంటేనో ద్రోహం తలబెడుతున్నారంటేనో నిలదీయొచ్చు. ఆయనలా చెయ్యరనే నమ్మకం ఉంది కాబట్టే నేనేం అడగలేదు. నీది మంచితనమో అమాయకత్వమో వెర్రితనమో నాకు అర్థం కావడం లేదను. సత్యనారాయణ వ్రతం అంటే ఎంత విశిష్టమైన వ్రతమో తెలుసా? దాన్ని దంపతులు ఎందుకు చేస్తారో తెలుసా? తెలుసత్తమ్మా. అన్యోన్యమైన దాంపత్యం సౌభాగ్యం కోసం చేస్తారు. మరి నీకు దక్కాల్సిన సౌభాగ్యాన్ని వేరే ఒకడికి త్యాగం చేస్తావాను? లేదంటే వేరే ఒకరితో నీ భర్తను పంచుకోవడానికి సిద్ధపడ్డావా? అత్తమ్మా, ఆ మాట అనగానే అంత భయపడ్డావే. మరి నీ కళ్ల ముందు నీకు దక్కాల్సిన దాన్ని వేరే ఆడది సొంతం చేసుకుంటూ ఉంటే భరించగలవా? చూడను, ఆర్య ఏం ఆలోచిస్తున్నాడో ఎందుకిలా చేస్తున్నాడో నాకు తెలీదు. తను ఏం చేసినా దాని వెనక ఏదో కారణం ఉంటుందనే నీ నమ్మకం మాత్రం నాకు స్పష్టంగా కనిపిస్తోంది. నమ్మకం మంచిదే, కానీ దానివల్ల నీకు నష్టం కలగకుండా చూసుకో. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటను నీ చేతికి కట్టుకోవాల్సిన కంకణం వేరొకరి చేతికి వెళ్తుందని బాధపడుతున్నావా? తనతో కలిసి వ్రతం చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు అంటే ఆల్మోస్ట్ తనని రాజనందినిగా బ్రోయిన్లా తన మొదటి భార్యగా అంగీకరించినట్టేగా. ఇప్పుడు ఈ ఇంట్లోని స్థానమేంటో చెప్పనా? పని మనిషికి ఎక్కువ, పెళ్ళానికి తక్కువ. ఇప్పుడు వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నావు. త్వరలో వాళ్ళ శోభనానికి కూడా నువ్వే ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. మీరేమనుకుంటున్నారు మేడం? సార్ తనతో వ్రతం చేసుకుంటున్నారు అనగానే అంతా అయిపోయిందనుకుంటున్నారా? నాకు వేరే దారి లేక కాంప్రమైజే ఇవన్నీ చేస్తున్నాను అనుకుంటున్నారా? మరి కాదా? ముమ్మాటికి కాదు. సార్ ఒక పని చేస్తున్నారంటే అందులో నిగూఢంగా ఏదో మంచే దాగుంటుంది. పైకి అది అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమైన తర్వాత ఆలోచనకి మీ దిమ్మ తిరిగిపోతుంది. ఆర్య సార్ ఆట ఆరంభించారు, కాస్త ఓపిగ్గా ఉండు. రిజల్ట్ నీకు మంచి చేయడానికే ఈ చిన్న టఫ్ గేమ్ని ఓపిగ్గా భరించు అని నచ్చ చెప్పుకుంటున్నాను. దీన్నే గుడ్డి నమ్మకం అంటారు. కాదు, గట్టి నమ్మకం. నా భర్త నాకు అన్యాయం చెయ్యరు అనే గట్టి నమ్మకం. మేడం, అమ్మవారికి కోడినో మేకనో బలిచ్చే ముందు ప్రేమగా తలనెమిరి బలికి సిద్ధం చేస్తారు. అంత మాత్రాన ఆ ప్రేమ నిజం అనుకుంటే వెర్రితనమవుతుంది. రాజనందినికి అన్ని పూజా విధానాలు క్షుణ్ణంగా తెలుసు. ఆచమనం దగ్గర నుంచి మంగళహారతి వరకు ప్రతి ఒక్క ఆచారం తనే స్వయంగా మంత్రోచ్చారణతో సహా చేసేది.
ఓకే, ఐ విల్ ట్రై. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. I'll do it. ఓం కేసుదాస్. మంత్రోచ్చారణలో తప్పులు పలకూడదమ్మా, అరిష్టం. అయ్యా, మీరు ఆచమనం చేయండి. హస్తో వృక్షాల్య కేశవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఆచమ్యానంతరం పునః హస్తో వృక్షాల్య ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. అమ్మా, కలశారాధన మంత్రం చెప్పి నీటిని కలశం మీద చల్లండమ్మా. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. జలేస్మిన్ సన్నిధిం కురు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం రమాసహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. బాబు, ఈ కంకణాలు తీసుకుని చేతికి కట్టుకోండమ్మా. ఈ వ్రతంలో ఇది అతి ముఖ్యమైనది. స్వామి పూజ ఆశాంతం నిష్ఠతో కంకణబద్ధులై జరుపుతామని దీని అర్థం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.